లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో నూతన సంవత్సర వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణారావుకు చెందిన లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినవి. ఫ్యాక్టరీ వర్కర్లు ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మేనేజింగ్ పార్ట్నర్ వెలగ వెంకట కృష్ణారావు, వీరి తండ్రి వెలగ వెంకట గంగాధర రంగనాయకులు అతిథులుగా హాజరయ్యారు. వర్కర్లు ఏర్పాటు చేసిన కేక్ను అతిథులు కట్ చేసి వర్కర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వర్కర్లు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ కష్టసుఖాలలో పాలు పంచుకుని చేదోడు వాదోడుగా ఉంటారని, వీరు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఈ 2025 సంవత్సరంలో శుభం కలగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ వర్కర్లు మొత్తం పాల్గొన్నారు. अच्छे से मामूल कर नेचुरल ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. 2025 సంవత్సరం అందరూ కూడా బాగుండాలి, ఎవరు చేసే వ్యాపారం బాగుండాలా, అందరూ వృద్ధిలో రావాలా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరం సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో మా ప్రజలు, అలాగే మా కార్యకర్తలు, అలాగే మా కుటుంబ సభ్యులైనటువంటి మా తోటి వర్కర్స్ అందరికీ కూడా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 2025 సంవత్సరం చాలా సంతోషంగా గడవాలని, ఎంతో ఆయురారోగ్యాలతో అందరూ కూడా కులాసాగా ఉండాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025 అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు కృష్ణారావు గారు సార్ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం సార్. చూసుకుంటున్నారంటే కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు. మాకు ఏ పని అయినా కష్టంలో ముందు ఉంటారండి. అయినా మాకు ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఆయన ముందు నేను ఉన్నాను రా అని అంటారు సార్. మా సారు మాకు పని మట్టుకు చాలా బాగుంటుందండి. మామూలు ఏ డబ్బులు గురిండైనా, ఇంట్లో సమస్యలు అయినా నేను ఉన్నాను రా, మీకు ఎక్కడికి వెళ్ళకండి అని ఆయన ముందు మాకు ధైర్యం చెప్తారండి. 2025 సంవత్సరంలోకి వస్తున్నామండి. నమస్తే అండి. మా సారు మేము 15 సంవత్సరాల నుంచి ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామండి. ఎంతో మంది వర్కర్స్ సార్ వల్ల ఎంతో మంది అభివృద్ధి అయ్యారండి. మా కృష్ణారావు సార్ మా సార్ వాళ్ళండి ఎంతో మంది ఇదిగా అవడం కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతో మంది ఇది అయ్యారండి. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇందులో ప్రతి ఒక్కరు ఆయన ఇదిగా చూసుకోవడం, ఒక ఫ్యామిలీ మెంబర్ గా చూసుకుంటారండి. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరం ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఆయన ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఎంతో మందికి సాయం చేయాలని, ఎంతో మంది ఆయన ఇప్పుడు కొత్త జీవితంలో అడిగెట్టబోతున్నారు, ఎన్నో రకాలుగా చేయబోతున్నారు. కొత్త సంవత్సరంలో రాబోతుకి ఆయన ఎన్నో రకాలుగా హ్యాపీగా ఉండాలని ఆయన ఇంకోటి అనుకుంటున్నారు. అందులో కూడా పైకి వచ్చి మమ్మల్ని అందరిని ఇంకా బాగా చూడాలని, చెయ్యాలని, చెందాలని కోరుకుంటున్నామండి. నమస్తే.
హ్యాపీ న్యూ ఇయర్ ఈ 2025 సంవత్సరం అందరికి. అలాగే వేదికను అలంకరించినట్టు మరి రంగనాయకులు గారు సార్కి, మాకు ఇచ్చినట్టు కృష్ణారావు సార్కి మరి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కంపెనీ ప్రతి ఒక్క వర్కరు అభివృద్ధి పొందేలాగా, అలా మమ్మల్ని అందరం ఇంకా ఆయన మమ్మల్ని అందరూ చూసుకునేలాగా, ఆయన చేసిన రాజకీయంలో కూడా అనేక విషయాలు కూడా ఆయన ముందుండేలాగా ఆ దేవుడు వెళ్ళగాల ఎప్పుడప్పుడు దీవించాలని, ఆయన చేసిన ప్రతి సహాయంలో కూడా ఆయన ఎప్పుడు ముందుండాలని ప్రతి ఒక్కరిని ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్క దేవుడు ఆశీస్సులు కోరుకుంటూ ఈ చిన్న ఓకేనా. ముందుగా రంగనాయకులు గారికి, కృష్ణారావు సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉన్న తోటి వర్కర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ దగ్గర నేను 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆనందంగా సంతోషంగా వర్క్ చేస్తున్నాను. నా తోటి వర్కర్స్ కూడా అదే విధంగా అందరూ వర్క్ చేస్తున్నారు. సారు ఈ మధ్యన రాజకీయ ప్రవేశం కూడా చేశారు. అందరూ కూడా అభివృద్ధి చెంది, వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి చెంది మమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే సార్ పెద్ద సార్ గారికి, అలాగే మన కృష్ణారావు గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అలాగే ఇక్కడ వచ్చిన తోటి వర్కర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. తో పాటు ఇంకా చాలా మంది బయట వర్క్ జరుగుతుందండి, కటింగ్ అనేసి చాలా మంది మాలాగే ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. మేమే కాకుండా వాళ్ళందరూ కూడా సార్ ద్వారాగానండి ఫస్ట్ నుంచి కూడా కష్ట నష్టాల్లో కానీ, ఏదైనా బాధ వచ్చినా ఫీజుల విషయంలో కానీ, పిల్లలకి ఏదైనా మా పెళ్లి విషయంలో హెల్ప్ చేయమని అనే సార్ని అడిగితే ఏ రోజు కూడా కాదనేసి అనలేదండి ఇప్పటి వరకును. అలాగే సంక్రాంతి విషయంలో కూడా మా గిఫ్ట్ ద్వారా కానీ, బోనస్ ద్వారా కానీ అందరినీ హ్యాపీగానే చూసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళని ఎంతో ఆనందంగా గౌరవంగా చూసుకున్నారు. అదే కాకుండా నేను సంవత్సరాల వరకు వర్క్ చేస్తున్నామంటే సార్ మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారనే విధానాన్ని బట్టే ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నామంటే అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా సార్కి సపోర్ట్ చేయాలని, రాజకీయంగానే కాదు అలాగే తన వ్యక్తిత్వం కూడా అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా ఎలాంటి అతను అనేసి అది కూడా మన అందరి మనసులో ఉండాలి ప్రతి ఒక్కరికి.